హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది తందూరి చికెన్. అది ఏం కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి. పిల్లలు తందూరి చికెన్ చేయమన్నారు. సరే అని మటన్ కొట్టుకెళ్ళా సాయంత్రం 6:30కి అన్నమాట చేద్దామని. అప్పుడే షాప్ కట్టేపోతున్నారు. కేకేస్తే పాపం బాబు చేసి ఇచ్చాడు నాకు అప్పటికప్పుడు కోడిని. మాట్లాడుతూ ఉండంగానే చక్కగా పైన ఆ కోడికి కొవ్వు అంతా తీసేసేసి శుభ్రం చేసి ఘాట్లు పెట్టించాను. ఆ కోడి తెగ గొడవ చేస్తుంది పాపం. నాకు అనిపించింది నా మూలంగా ఒక ప్రాణం పోయింది అనిపించింది నాకు. రాను 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 అన్నట్టుగా అనిపించింది నాకు దాని భాష, కోడి భాష. నిద్రపోయేదాన్ని తీసుకొచ్చాడు పాపం. చూడండి, శుభ్రంగా అంతా నీట్గా చేసేసాడు. చేసి ఘాట్లు పెట్టేస్తున్నాను. అలా ఘాట్లు పెట్టించేసుకుంటే సరిపోతున్నాను. బయటికి వెళ్ళి తెచ్చుకునేది మనం తినే కంటే మనం ఇంట్లో చేతులతో చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. పొట్టకాడ తొడల మీద రెక్కలకి ఘాట్లు పెట్టించాను అన్నమాట. కొంచెం మసాలా పట్టాలి కదా, పీల్చుకోవాలని. అలా ఘాట్లు పెడితే చక్కగా మసాలా పీల్చుకుంటుంది అన్నమాట. అందుకే దగ్గరుండి నేను ఘాట్లు చక్కగా పెట్టించాను. మనకి ఎన్ని ఘాట్లీలు అయితే అన్ని ఘాట్లు పెట్టించుకుంటే చక్కగా ఉప్పు కారం మసాలా అన్నీ దానికి బాగా పడతాయి అన్నమాట. అయిపోయింది. శుభ్రంగా కడిగేసేసాం. కొవ్వంతా తీసేసాం అన్నమాట. దాంట్లో ఉన్న వేస్ట్ అంతా తీపిచ్చేసాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా చూడండి. ఇది కోడి కేజీ 300 ఉందన్నమాట. చూడండి, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా ఎంత అంటున్నారా? 2 స్పూన్లు గరం మసాలా, స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర వేసా, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్ట్. ఘాటు ఎక్కువ పడుతుంది. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనికి ఎక్కువ ఇన్ని అక్కర్లేదు మసాలాలు. సింపుల్గా చక్కగా గ్యాస్ లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మనం ఆ కోడి మీద వేసేసేద్దాం. ఉప్పు, కారం, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇప్పుడు దాన్ని మనం బాగా ఉప్పు కారం పట్టిద్దాం. అంటే ఈ కోడికి పెళ్ళి చేస్తాం అన్నమాట, నలుగు పెట్టి. మన మామూలు మనుషులకైతే పసుపు సున్నిపిండి వేసి నలుగు పెడతారు కదా. దీనికి మసాలాలు, ఉప్పు, కారం వేసి నలుగు పెడతాం అన్నమాట. చూడండి, మా బొడ్డోడు 2 సార్లు వచ్చి వెళ్ళాడు అప్పుడే, ఎప్పుడు స్టార్ట్ చేస్తామని. చూడండి, బాగా అవన్నీ దానికి బాగా పట్టించాలన్నమాట. ఎక్కడ కూడా కొంచెం కూడా ఖాళీ లేకుండా ఉప్పు కారం బాగా రాయాలి. బాగా పూస్తూనే ఉండాలి. ఆ ఘాటుల్లో, ఆ రంధ్రాల్లో అంతా కూడా బాగా పట్టించాలి. ఎక్కడ కూడా కొంచెం కూడా వదలకూడదు అనమాట. పెళ్ళికూతురు నలుగు పెడతాం కదా, బాగా ఒళ్ళంతా రుద్ది 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 నునుపు వచ్చేటట్టు. అలాగే ఇది రుచి రావాలంటే ఆ మసాలా అంతా రుద్ది 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 దాన్ని బాగా పట్టించాలన్నమాట. ఊరికెట్టు పూసేస్తే పట్టదు, దానికి వేసి బాగా రుద్దాలన్నమాట ఆ కోడికి.
చెయ్యాలని ప్రిపేర్ అవ్వలేదు కదా, లేకపోతే పొద్దున్నేనే మొదలుపెట్టి చేసుకునేవాళ్ళం చక్కగా నిదానంగా. సరే అప్పటికప్పుడు పిల్లలు తినాలనుకున్నప్పుడు మనం చేయాల్సిందే కదా. బయటికి తీసుకొచ్చి ఫుడ్ కలర్ కలిపి హెల్త్ పాడు చేసుకునే కంటే మనం ఇంట్లో వచ్చిన పని మనం ఇంట్లో చేసుకుంటాం బెటర్ కదా. అందుకు సరే ఇంట్లో చేసేద్దాం అని. నాకు ఎంతసేపు పట్ల ఈ కలుపుతో ఒక 10 నిమిషాలు పట్టింది. చూడండి అంతా పట్టించేసా, కాళ్ళకి తలకి మొత్తం కూడా. అలా బాగా పట్టించేసేసి దాన్ని మనం ఒక అరగంట సేపు, ఒక గంట వదిలేస్తే ఇంకా బాగుంటుంది. నేను ఒక అరగంట వదిలేసాను. అరగంట వదిలేసినా బాగానే పీల్చింది ఉప్పు కారం మసాలా అన్నీ. మొత్తం సరిపోయింది దానికి. మనం వేసింది 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్టు, ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని 2 కాళ్ళు కట్టేయాలన్నమాట, లేకపోతే విడిలిపోద్ది. తర్వాత కట్టేద్దాము. ముందు దాన్ని ఒక అరగంట నాననిద్దాం. అలా వదిలేస్తే ఒక గంట నానబెట్టుకుంటే బాగుంటుంది. గంట పెడదాం అనుకున్నా కానీ పిల్లలు అడుగుతున్నారని నేను అరగంటలో తీసేసాను అనమాట. చూడండి అరగంట. రెండు కాళ్ళు శుభ్రంగా కట్టేయాలి, లేకపోతే దేనికి అది జాయింట్ ఊడొచ్చేస్తుంది మనకి ఏగేటప్పుడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? తడి మీద కదా ముడేస్తా, కుదురుతలేదు, జారిపోతూ ఉంది. జారిపోతా ఉంది. ఏం చేద్దాం? ఓకే అమ్మయ్య, గండం గడిచి పిండం బయటపడినట్టుగా ముడేత్తం అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుందాం. మూకుడు బాగా కాలనిచ్చి కొద్దిగా నూనె పోసుకుందాం. డీప్ ఫ్రై బాగా నూనెలో వేయించుతలేదు నేను, డీప్ ఫ్రై చేస్తలేదు అన్నమాట. కొద్దిగా నూనె వేసి చూడండి, ఒక 100 గ్రాముల నూనె వేసాను. ఆ నూనె బాగా కాగనిచ్చి ఆ కోడిని తీసుకెళ్ళి అందుట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు నానిపోయింది కోడి, అరగంట అయ్యింది. నూనె కాగిపోవచ్చింది. నూనె వేడెక్కుతాక ఒక 5 నిమిషాలు పడుతుంది అన్నమాట.
నూనె వేడెక్కగానే మనం కోడిని దాంట్లో పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి పెళ్లి కూతురు రెడీ అయ్యింది. చూడండి, దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూడేపుల ఏగేటట్టుగా మనం నూనెలో వేయించుకుందాం. ఆ కొద్దిగా నూనెలోనే, ఎక్కువ నూనె అక్కర్లేదు. కోడాను బరువుగా ఉంది, మూకుడాను తేలిగ్గా ఉంది, కదిలిపోతుంది మూకుడి. ఏం చేద్దామంటావు? నా దగ్గర ఇనప మూకుడు లేదు. ఇనప మూకుడు ఉంటే సరిపోయేది, కదలకుండా ఉండేది, ఖచ్చితంగా కూర్చునేది కోడి అందుట్లో. ఒక్క 5 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం, మగ్గుద్ది. లేకపోతే లోన పచ్చి పచ్చిగుండి పైన ఏగిపోద్ది. ఒక్క 5 నిమిషాలు వదిలేస్తే చక్కగా మగ్గిపోద్ది. చూడండి, చూసారా, మగ్గిపోయింది. చక్కగా మగ్గింది, ఏగింది, చూసారా. అట్లా కొంచెం ఆగనియాలి. నేనేమనుకున్నానంటే దీన్ని పులకాలు కాల్చే స్టాండ్ ఉంటుంది కదా, దాని మీద పెట్టి కాలుద్దాం అనుకున్నా. తీరా చూస్తుంది ఎక్కడ పడేసాము గుర్తులేదు, కనపడలేదు. అడే జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు తెలీదు, మర్చిపోయాను అన్నట్టు, గుర్తులేదు అన్నట్టు. ఎక్కడ పెట్టేశానో గుర్తులేదు. ఎతికి 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 ఇసుకుపోయి మన టేబుల్ మీద స్టాండ్లు ఉంటాయి కదా, బట్టలు పెట్టుకునే హ్యాంగర్ ఉంటాయి కదా, అవి 2 పెట్టి స్టాండ్ ఒకటి పెట్టాను. చూడండి, అది కూడా చూపిస్తా. ఏదో ఉపాయంగా చేసాం. ఇప్పుడు అది తీసేసి మనం కాల్చుకుంటాకి రెడీ చేసుకుందాం. సిటీల్లో కట్టెల పొయ్యిలు పెడతా కుదరదు కదండి. లేకపోతే కట్టెల పొయ్యి మీద ఒక ఇనప దాని మీద దూర్చి కట్టెల పొయ్యి మీద కాల్స్తే భలే టేస్ట్ వచ్చేస్తుంది. చూసారా ఐడియా? ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందంట, కానీ కోడిని మార్చింది పాపం ఐడియా. మన టేబుల్ మీద స్టాండ్ పెట్టి దాని మీద మనం బూందీ ఇవి దూసుకుంటాం కదా, ఆ జల్లెడి గరిటి దాన్ని పెట్టాను. దాన్ని పెడితే కొద్దిగా నూనె వేసి వేయించాం కదా, ఆ నూనె పట్ 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 అంటుంది. సరేలే కాసేపు అంటది, తర్వాత వదిలేస్తుందిలే అని నేనే అక్కడ పట్టుకొని ఉంచున్నాను. చేతి మీద పడిపోయింది, పొట్ట మీద పడింది, పేలి బొగ్గ మీద పడింది. నల్లమచ్చలు 4 రోజులకి 5 రోజులకి తేలుతాయి నాకు. స్టవ్ కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా మంట ఎలా వస్తుందో? అలా మొత్తానికి తిప్పలు పడి మొత్తం కూడా కాల్చేసాను. దాన్ని ఎట్టయినా కూర్చోబెట్టాలి మనం. బార్లకు పొడుకోబెట్టి తర్వాత కూర్చోబెట్టాలి. బార్లకు పొడుకోబెడితే అడుగును కూడా మొత్తం కాలద్దు అన్నమాట. పైన కాలిపోయింది. ఆంటీ మీ వీడియో కంటే మీరు చాలా బాగుండారు ఆంటీ వీడియోలో అని చెప్తున్నా. చాలా థ్యాంక్ యూ అమ్మా.
అది అభిమానం అంతే. మీరు వివరించే విధానం కూడా చాలా బాగుందని చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఆల్మోస్ట్ అయిపోయింది. కొద్దిగా మెడ ఎగాలన్నమాట. మొత్తం వేగిపోయింది. చూసారా, మనం ఎక్కువగా నూనెలో ఫ్రై చేసుకుంటే అది నూనె పీల్చి మనకు తినాలనిపించదు. ఇలా కాల్చుకుంటే కొంచెం బాగుంటుంది మనకి. కట్ల మీద కాలిస్తే ఇంకా బాగుంటుంది. మా నాన్నమ్మ చిన్నప్పుడు కోడిని తీసుకొచ్చి చక్కగా దానికి ఉన్న బొచ్చంతా పీకేసేసి కాల్చి వండేవాడు మా నాన్న. కట్టెల పొయ్యి మీద వంట సూపర్గా ఉంటుంది కదండి. గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఎప్పుడో మళ్ళీ కట్టెల పొయ్యిలే స్టార్ట్ చేస్తారు జనాలు. కట్టెల పొయ్య, పొట్టు పొయ్య, మరి కిసనాలు వస్తుందో రాదో తెలియదు మనకి. స్టవ్ కట్టేసేసా చాలు, ఇంకా వేగిపోయిందనమాట. చూడండి, పైన కొద్దిగా మాడుతుంది కదా, ఆ మాడనేయకుండా మనం దించేసుకుంటే సరిపోద్ది. వేగిపోయింది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే చూసిన వాళ్ళు లైక్ కొట్టండి. తయారైపోయింది. మా మనవాడిని కేకేసే నేను. ఇప్పుడు వస్తాడు, హీరో వస్తాడు. అటు ఇటు అటు ఇటు అటు ఇటు అరగంట తిరిగాడు పాపం దానికోసం. చూడండి, వచ్చాడు హీరో అడిగా. నా చిన్న మనవాడు అనమాట. ఎలా ఉంది? సూపర్గా ఉందంట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.